హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం, మానసిక యుద్ధ తంత్రాల ఆట వేట ఎలా ఉంటుందో గతంలో రాసిన టెక్స్ట్ పోస్టులనే ఇప్పుడు వీడియోలుగా మీతో పంచుకుంటున్నాను. ఆ వరుస క్రమంలో ఇది సీరియల్ నంబర్ 339, అరుంధతిలో అన్వర్. ఈ హెడ్డింగ్. లేబుల్ ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి, అందులో 36వ నంబర్ పోస్ట్ అండి. మార్చి 29, 2010 అప్పుడు పోస్ట్ చేసినటువంటి టెక్స్ట్ పోస్ట్ లింక్ కూడా నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమ్మ ఒడిలో మీరు పరిశీలించుకోవచ్చు, ఇంకా మిగతా పోస్టులను కూడా పరిశీలించవచ్చు. కొనసాగిస్తున్నాను. ఇంతకు ముందటి వీడియో పోస్టుల్లో చెప్పినట్లుగా సినిమాల ద్వారా నెంబర్ 10 వర్గం వర్సెస్ నెంబర్ 5 వర్గం మాట్లాడుకుంటాయి. ఇంకా ముఖ్యంగా నకిలీ కణిక వ్యవస్థ అనువంశీయులైన డ్రామోజీతో పివిజీ వర్గం మరింత స్పష్టమైన భాషతో సంభాషణ నడుస్తుంది వాళ్ళ మధ్య. డ్రామోజీరావు, అప్పుడైతే రామోజీరావు అని రాశానండి, మాతో కూడా సినిమాల ద్వారా ప్రత్యేకంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటాడు. అప్పుడైతే ప్రయత్నిస్తుంటాడు అని రాశాను, ఇప్పుడైతే ప్రయత్నిస్తుండేవాడు. ఇప్పుడు తెలిసి తెలియక చెంబా ఆ సీట్లో కూర్చొని వచ్చిన అసైన్మెంట్ నిర్వహించకపోతే పెనం మించి పొయ్యిలోంచి గాడి పొయ్యిలోకి పడతారు కాబట్టి కొన్ని నిర్వహిస్తూనే ఉంటారు. ఉదాహరణకి మొన్న సెటిలైట్ రాష్ట్రం కోసం ఉపగ్రహం తెస్తానని మాకు ఎలా హింట్ ఇవ్వబడిందో దాన్ని బట్టి నేను మీకు ఒక ప్రత్యేకమైన వీడియో పోస్ట్ కూడా ఇచ్చున్నాను ఇదే విషయం చెప్పి. మీరు నా ప్లేలిస్ట్లో ఈ వీక్ లోపల దాంట్లోనే వెతుక్కోవచ్చు కూడాను. కాబట్టి అది కొనసాగుతూ ఉంటుంది. ఇక కొన్నిటి గురించి గత 2 టపాల్లో వివరించాను. లగాను, ఇట్లా గట్రగట్ట, ఖడ్గం, కథ, ఇలాంటి సినిమాలని. అలాంటి సినిమా భాష చాలానే ఉన్నా మరో 2 సినిమాలతో ఈ అంశం ముగిస్తాను. వాటిలో ఒకటి అరుంధతి, మరొకటి మొన్న. అరుంధతి సినిమా గురించి ముందుగా వివరణ చెప్తాను. ఇక అరుంధతి సినిమా కథ విషయానికి వస్తే గద్వాల మహాసంస్థానపు రాజుకి 2 కూతుళ్ళు, భార్గవి, అరుంధతి. పెద్దామె మెతక, చిన్నామె సమర్థురాలు. రాజుగారి చెల్లెలు అత్తిల్లు వదిలి ఎప్పుడూ పుట్టింట్లోనే ఉంటుంది. రాజుగారికి మాయమాటలు చెప్పి జాతకాలంటూ నమ్మించి భార్గవిని తన కొడుకు పశుపతికిచ్చి పెళ్లి చేయిస్తుంది. వీడు పరమనీచుడు, మకార మక్కువ గలవాడు. ఊళ్ళో కనబడ్డ ఆడపిల్లనల్లా ఎత్తుకుపోతున్నా ప్రజలు ఏడుస్తూ ఊరుకుంటారు. రాజుగారు కూతురి కోసం సహిస్తూ ఉంటాడు. ఇలాంటి ఈ సంస్థానంలో అందరూ హాయిగా ఉండేవారని పని మనిషి చంద్రమ్మ, అంటే ముసలి బొమ్మాళి, చెబుతుంది. ఓ రోజు పశుపతి బాగా తాగి ఊగుతూ వచ్చి అరుంధతికి నాట్యం నేర్పడానికి దూర ప్రాంతం నుండి వచ్చిన అంధ నాట్యాచారిణిని బలాత్కరించి చంపేస్తాడు. నిస్సహాయంగా భార్గవి ఊరిపోసుకు చచ్చిపోతుంది. అప్పటి వరకు ఆమె కోసం సహించిన వారు కావడంతో ప్రజలు, రాజు అందరూ ఆగ్రహిస్తారు. రౌద్రంతో అరుంధతి పశుపతిని, వాడి తల్లిని శిక్షిస్తుంది. పశుపతిని గుర్రానికి కట్టి ఈడ్చిపారేయిస్తుంది. వాడు అఘోరాల చేత రక్షింపబడి క్షుద్ర విద్యలు నేర్చుకుని తిరిగి వస్తాడు. వాణ్ణి చంపడానికి గోళ్ళు పెంచిన సాధువులు అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు. వాటన్నింటినీ ప్రకారం అరుంధతి, సీనియర్ అరుంధతి అన్నమాట, పశుపతిని నట్టింట సజీవంగా సమాధి చేస్తుంది. రాజభవంతి ఖాళీ చేసి కొత్తది కట్టించుకుంటారు. సమాధిలోంచి కూడా పశుపతి ఆత్మ సంస్థాన ప్రజల్ని ఈతి బాధలతో, అంటు రోగాలతో, కరువు కాటకాలతో బాధిస్తాడు. జేజమ్మ అవతారమైన సీనియర్ అరుంధతికి దైవ సహాయం లభించదు. అందుకు కారణం డైరెక్టర్ చెప్పడు. ఎన్నో తీర్థాలు, క్షేత్రాలు తిరిగి చివరికి సాధువుల సలహా మేరకు ఆత్మత్యాగం చేస్తుంది, బలిదానం అవుతుందన్నమాట. అత్యంత దారుణమైన చావుని, మరుజన్మకు కూడా తనకి ప్రతీకారం గుర్తుండేంత దారుణమైన చావుని వరిస్తుంది. తలపైన టెంకాయలు కొట్టించుకుని రక్తపు ధారలు, రుధిరధారలు స్రవిస్తుండగా మరణిస్తుంది. ఆమె ఎముకలతో ఒక బాకు
ఆమె మంగళసూత్రాల వంటి నగల బంగారంతో పిడిని తయారు చేసి అఘోరాన్ని చంపే నియమ నిబంధనల ప్రకారం ఆ సాధువులు ఆయుధాన్ని దాచిపెడతారు. 3 జన్మల తర్వాత అదే వంశంలో పుడతానని, అలా పుట్టిన ఆడపిల్లకి తన పేరు పెట్టమని చనిపోయిన జేజమ్మ ఇదంతా వ్రాసి తన బొమ్మగా చిత్రిస్తుంది. 3 తరాల తర్వాత పుట్టిన చిన్న అరుంధతి పెళ్లితో ప్రారంభమైన సినిమా కథతో ఇదంతా ఫ్లాష్ బ్యాక్గా చెప్పబడుతుంది. గద్వాలకు వచ్చిన అరుంధతి జూనియర్ అరుంధతి అన్నమాట. ఈమె పైన ప్రతీకారం తీర్చుకునేందుకు పశుపతి ఆత్మ ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో పశుపతి తల్లి ఆత్మ వాడికి సహాయపడుతుంది. పెద్ద అరుంధతి పెద్ద కుమారుడి ఆత్మ దాన్ని నిరోధించలేక నిస్సహాయం అవుతుంది. ఇక్కడి నుండి కొన్ని విచిత్రాలు జరిగాక చిన్న అరుంధతి అన్వర్ అనే మంత్రాల సాయిబు సహాయం తీసుకొని పశుపతి ఆత్మను నాశనం చేస్తుంది. స్థూలంగా ఇది కథ. ఇక ఇందులో ప్రత్యేక అంశాలు ఏంటంటే, ఈ సినిమాలో ప్రధానంగా చెప్పబడేది దుష్టాత్మలకి పుణ్యాత్మల కంటే ఎక్కువ శక్తి ఉండడం. పశుపతి ఆత్మని నాశనం చేసే లోపల చిన్న అరుంధతి భయ విహ్వలై కెవ్వు కెవ్వుమని అరుస్తూ ఉంటుంది. పెద్ద అరుంధతి జయజమ్మ పశుపతిని చీల్చి చెండాడితే, చిన్న అరుంధతి జయజమ్మ తనని పూనిన సమయంలో మాత్రమే నువ్వు నన్నేం చేయలేవురా అని హోంకరిస్తుంది. కానీ మిగిలిన సమయాల్లో భూత వైద్యుడు అన్వర్ సాయం కోసం అరుస్తూ పరుగెడుతూ కాబోయే భర్త రాహుల్ని కాపాడుకునేందుకు అన్వర్ గదిలోని విభూతిని బకెట్లలోంచి దోసిళ్లతో తీసి గడపలో పోస్తూ భయోత్పాతంతో ఉంటుంది. తాను జేజమ్మను కానని, తనకంత శక్తి లేదని ఆక్రోశిస్తూ ఉంటుంది. చివరికి అన్వరు పని మనిషి చంద్రమ్మలు ధైర్యం చెప్పగా పశుపతిపై దాడికి కత్తిపడుతుంది. ఇక పశుపతి అఘోరా ఆత్మకే కాదు, వాడి తల్లి దెయ్యానికి ఉన్నంత శక్తి కూడా పెద్ద అరుంధతి ఆత్మకు లేనట్టే ఉంటుంది. ఆమె మరుజన్మలోని చిన్న అరుంధతి యొక్క భయం దీన్నే చూపిస్తూ ఉంటుంది. అఘోరా చేతిలో మరణించిన రాజుగారి ఆత్మకి కానీ, వాడి అకృత్యాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న భార్గవి ఆత్మకి కానీ ఎవ్వరికీ శక్తి ఉండదు. బ్రతికి ఉన్నప్పుడే కాదు, చచ్చాక కూడా దుష్టులకే శక్తి ఎక్కువ అన్నది చెప్పడమే ఈ సినిమాలో ప్రధాన అజెండా. ఆ కథకుల ప్రధాన ఉద్దేశం అది. ఇక చిట్ట చివరికి చంద్రమ్మ కూడా అఘోరా చేతిలో చచ్చిపోయాక చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా నానా కష్టాల అనంతరం చిన్న అరుంధతి అన్వర్ విసిరిన పెద్ద జేజమ్మ అస్థికల ఆయుధాన్ని తన రక్తంతో తడిపి అఘోరాన్ని సంహరించడం ఇందులో విశేషం. చిన్న అరుంధతి మిగతా కుటుంబ సభ్యుల పాత్ర ఒక గ్రూప్ ఉంటుంది అంతే, కానీ వాళ్ళ ప్రమేయం మాత్రం మాత్రమే కాదు, అసలు ఏ సహాయం చెయ్యరు. ఇందులో ప్రత్యేక పాత్ర అన్వర్ది. మన భగవద్గీత అనే ఈ ముస్లిం మంత్రవైద్యుడు భగవంతుడు అనే భావాన్ని చూపించలేమని చెప్పడానికి లైవ్ డెమోగా నొప్పి అనే భావాన్ని చూపించమంటాడు. అది చక్కని పోలికే, చక్కని తర్కమే. అయితే దేవుణ్ణి నమ్మితే దెయ్యాన్ని నమ్మాల్సిందేని అంటాడు. ఇది కుతర్కం. దేవుడికి సమాంతర శక్తిగా దెయ్యాన్ని హిందూయేతర మతాలు నమ్ముతాయి. దేవుడు ఎంత శక్తివంతుడో సైతాన్ కూడా అంత శక్తివంతమైనది. దీన్ని ఎడారి మతాలు నమ్ముతాయి, కానీ హిందూ సనాతన ధర్మం దాన్ని ప్రతిపాదించదు. గీతలోని దైవాసుర సంపద్విభాగ యోగం ఏవి మంచి లక్షణాలో, దైవీ లక్షణాలో, ఏవి చెడ్డ లక్షణాలో, రాక్షస స్వభావాలో చెబుతుంది. గీత త్రిగుణాత్మకంగా మానవ మనస్తత్వాన్నే కాదు, జీవకోటి ప్రవర్తన సరళిని వివరిస్తుంది. అంతే తప్ప దెయ్యాన్ని ప్రతిపాదించదు. దైత్యులు అంటే దేవతలు, రాక్షసులు కూడా కశ్యప ప్రజాపతి అయిన వారికి దితి అదితి అనే భార్యల వలన కలిగిన బిడ్డలే. సవతి బిడ్డలైన వారిలో ఆయా లక్షణాలు ఉండటమే విషయం. వైకుంఠ ద్వారపాలకులు అతి క్రూర రాక్షస జన్మలెత్తడాన్ని
భాగవతం ప్రతిపాదిస్తుంది. అది చేసిన కర్మ సనక సనందాది మునులను అవమానించిన కర్మ. విష్ణువు వైకుంఠ ద్వారపాలకులై భక్తులని గౌరవించక ఒక్క క్షణం అహంకారంతో వాళ్ళని తృణీకరించినందుకు అలాంటి లక్షణాలున్న ఎన్నో జీవుల కర్మఫలాన్ని అనుభవించడానికి వీళ్ళు ఆ రాక్షస జన్మలు ఎత్తవలసిన కర్మని వీళ్ళు వాళ్ళ కర్మవశాత్తు చేశారు. కర్మఫలాన్ని అనుభవించడమే అంతే తప్ప దేవుడి కంటే బలమైన దెయ్యాలుండడం కాదు. రావణ కుంభకర్ణాది హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కూడా బ్రహ్మనో శివుణ్ణో పూజిస్తారు అంతే. విష్ణువుకి అవిధేయులు, విష్ణువుకి శత్రువులు. కానీ మొత్తంగా దేవుడు లేడు, మేమే బలం అంటే సైతాను అనే దగ్గర ఉండవు. మరో దేవుణ్ణి శివుణ్ణో బ్రహ్మనో ఉపాసిస్తారు. విష్ణువుకి ప్యారలల్గా తామే దేవుడు, అంత శక్తివంతం అని అంటారు అంతే తప్ప అస్సలు దేవుడెవ్వడూ లేడు, తామే శక్తివంతులు అన్నారు. అలాంటి చోట పశుపతి అఘోరాశక్తిని నాశనం చేయడానికి పెద్ద జేజమ్మ ప్రాణాలర్పించి అస్థికలతో ఆయుధం చేయిస్తే దాన్ని తన రక్తంతో అభిషేకించి కానీ చిన్న జేజమ్మ పశుపతిని నాశనం చేయలేదు అనడం ఎంతగా విలన్ని బలవంతుణ్ణి చేయడమో. 1,00,000 సినిమాలు ఇలాగే ఉంటాయి. నానా అగచాట్లు పడి హీరో చివరికి ఆ విలన్ని కోర్టుకి, అది తొక్కలో కోర్టుకి, ఆ కుట్రదారులకి, కోర్టులైన కోర్టులకి అప్పజెప్పి వాడు చీకట్లో కలిసిపోతాడు. అంతగా మా మనుషుల బుర్రల్లో కనీసం 2 తరాలకు పైగా వాళ్ళ బుర్రలో చెడ్డవాడికి భయపడు, చెడ్డవాడు ఆల్వేస్ బలమైనవాడు, వాడు చట్టాన్ని తన చుట్టంగా వాడుకోగలడు అని బాగా ఇంకిస్తే ఇప్పుడు ఆ విషం విరుగుడవడానికి ఎంత పరిశ్రమ, ఎంత సమయం పడుతుందో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, మీ చుట్టూ ఉన్న సమాజాన్ని చెక్ చేయండి. ఇక అప్పటి కంటిన్యూస్ పారా చెప్తున్నానండి. ఇక అన్వర్ చిన్న జేజమ్మని ఓసారి భవంతిలో కాపాడేస్తాడు. ఆ పైన ఆయుధాన్ని తెచ్చి అందిస్తాడు. అతన్ని తన జట్టులో చిన్న జేజమ్మ చేర్చుకోవడంతో ఇదంతా సాధ్యపడుతుంది. అన్వరు, చంద్రమ్మ, చిన్న జేజమ్మ కలిసి పెద్ద జేజమ్మ బొమ్మలోని వివరాలు చదువుతుండగా అది తగలబడిపోతుంది. బ్రతకాలన్న ఆశ నీకు కలగాలి, బ్రతికేందుకు అవకాశం ఉందని నీకు తెలియాలి, అందుకోసం నువ్వు పరుగులెత్తి చావాలి, అందుకే ఇక్కడి దాకా చదవనిచ్చాను అంటూ పశుపతి ఆత్మ కర్కశంగా నవ్వుతుంది. మొత్తంగా బ్రతకాలంటే భయం వేయాలన్నది ఇక్కడ విషయం. ఇదే విషయాన్ని మున్నా సినిమాలో మున్నా కాకాకి, జల్సా సినిమాలో సంజయ్ సాహు ఆ వేషాన్ని పొట్టకుండా పీకే వేశాడండి. అప్పటికింత పొట్ట రాలేదులే. విలన్ ముఖేష్ రుష్కి చెబుతారు. అదే జల్సాలో తర్వాత ఆ సోకాల్డ్ జీరో, ఆ హీరో కూడా అదే విషయం విలన్కి చెప్తాడు. ముందు విలన్ హీరోకి చెప్తాడు, తర్వాత విలన్కి హీరో చెప్తాడు. ప్రాక్టికల్గా చేసి చూపుతాడు. ఈ సినిమాకి అనువర్తన ఆసక్తికరమైనది. అది బాగా అర్థం కావాలంటే అనువర్తన కంటే ముందుగా అరుంధతి సినిమా కథకి వెనకనున్న కథని, ఆ నేపథ్య పరిస్థితులని వివరించాల్సి ఉంది. దాన్ని కొనసాగిస్తానండి. మరో వీడియోగా మీకు వివరిస్తాను. కొంచెం క్లిష్టమైనది కాబట్టి కూడాను మీ జీవన వేగానికి మరి కొనసాగిస్తే ఇది మళ్ళీ 20 నిమిషాలు దాటుతుంది. మధ్యలో ఆపడం అసంపూర్ణంగా, అసమగ్రంగా ఉంటుంది కనుక కాబట్టి నెక్స్ట్ వీడియో కొనసాగిస్తాను. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. Please support Ammavudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to continue to win this war with wisdom as weapon. www. భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం, మానవతా ధర్మపు పునరుత్థానం కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరికీ, సామాన్యులందరికీ, కులమతాలకి, రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.